అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ 17th నవంబర్ ఫ్రైడే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, మేజర్గా మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది చూద్దాం. ముందుగా ఏషియన్ మార్కెట్స్లో ఒక మిక్స్డ్ ట్రెండ్ అయితే మనం చూస్తున్నాము. కాస్పీ, హాంకాంగ్, షాంఘై ఇవన్నీ కూడా 0.5% నుంచి 1.5% మేర నష్టాలతో ట్రేడ్ అవుతుండగా నికాయ్ మాత్రం ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. అండ్ యుఎస్ మార్కెట్స్ ఒకసారి చూస్తే ఆయిల్ ప్రధానంగా నిన్న బ్రెంట్ క్రూడ్ ఒక 5% మేర క్షీణత చూసాం. $77 స్థాయికి దిగి వచ్చింది బ్రెంట్ క్రూడ్. ఒక 5% దాకా మనం క్షీణత చూస్తున్నాం. ఎందుకంటే డిమాండ్కి తగ్గట్టు డిమాండ్ కంటే సప్లై ఎక్కువగా ఉండడం వల్ల ప్రైజ్లో మనం వీక్నెస్ చూస్తున్నాము. సో ఇది మనలాంటి ఎకానమీస్కి చాలా 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 పాజిటివ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. ఒక దశలో దాదాపు $95-100 దాకా వెళ్ళి అక్కడి నుంచి 25-30% దాకా ఆయిల్లో వీక్నెస్ మనం చూస్తున్నామంటే ఇది ఎంతగా మనకు బెనిఫిట్ అవుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. గోల్డ్ మాత్రం కొద్దిగా పెరిగింది. గోల్డ్ ఆల్మోస్ట్ $90 దగ్గర ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ యుఎస్ మార్కెట్స్లో నిన్న డౌ జోన్స్ 0.13% మేర నష్టపోగా S&P 500 అండ్ నాస్డాక్ రెండు ఫ్లాట్గా పాజిటివ్గా అయితే క్లోజ్ అయ్యాయి. సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అప్డేట్స్ ఇవి. చైనాస్ ట్రాన్సిషన్ టు ఈవీస్ ఈజ్ సో ఫాస్ట్ that Volkswagen is on tracks for its worst local sales in years. సో చైనాలో చాలా స్ట్రాంగ్గా ఈవీస్ ట్రాన్సిషన్ జరుగుతుంది. మనం అనుకున్న దానికంటే వేగంగా. ఈవెన్ వియత్నాం లాంటి కంట్రీస్లో కూడా విన్ఫాస్ట్ లాంటి కంపెనీస్ చాలా వేగంగా ఈవీస్ వైపు మారుతున్న తరుణంలో సో అక్కడ ఇంకా రొటీన్గా ఇంటర్నల్ కంబస్షన్ ఇంజన్స్ ఐస్ టెక్నాలజీ వాడుతున్న కంపెనీస్ ఇక వేగంగా పావులు కదుపుతూ వేగంగా మారితే తప్ప మనుగోడు అనేది కష్టం. ఈవెన్ మారుతి సుజుకి కూడా అదే రిఫ్లెక్ట్ అవుతుంది ఇక్కడ ఇండియాలో. స్టాక్స్ ఇన్ న్యూస్ పరంగా ఒకసారి చూస్తేనేమో డెలివరీలో జపనీస్ టెక్ జైంట్ సాఫ్ట్ బ్యాంక్ దాదాపు 4% మేర వాటా విక్రయించాలని చెప్పి చూస్తోంది. $150 మిలియన్. అది ఇవాళ వాటా విక్రయం జరగబోతోంది. 14.46% మేర వాటా డెలివరీలో సాఫ్ట్ బ్యాంక్కి ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ చెందిన సబ్సిడరీ కంపెనీ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్లో ఆగస్ట్ నెలలో 32.4 లక్షల మంది సబ్స్క్రైబర్లు కొత్తగా వచ్చి జాయిన్ అయ్యారు. అండ్ భారతీ ఎయిర్టెల్లో 12.17 లక్షల మంది జాయిన్ అవ్వగా వోడాఫోన్ ఐడియాలో కొద్దిగా పాజిటివ్నెస్ ఏంటంటే 50,000 కంటే తక్కువ సబ్స్క్రైబర్లు వాళ్ళ నుంచి బయటికి వెళ్ళిపోకుండా ఆపగలిగారు. వాళ్ళు మ్యాక్సిమం ఆ నెంబర్ని 50,000 లోపు రిస్ట్రిక్ట్ చేయగలిగారు. మేబీ ఇప్పుడు వరల్డ్ కప్లో కూడా విపరీతంగా బ్రాండింగ్ జరుగుతుంది వోడాఫోన్ ఐడియాకి. అక్కడ ఏదైనా కొద్దిగా ఆ బ్రాండింగ్ ఉపయోగపడి వోడాఫోన్ ఐడియా ఇక్కడ ఏదైనా ఆగితే ఒక రకంగా పాజిటివ్ వాళ్ళకి. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీలో బోర్డు డైరెక్టర్స్గా ముఖేష్ అంబానీని నియమించడానికి ముఖేష్ అంబానీ నియమించడానికి అండ్ ఇద్దరు డైరెక్టర్స్ నియమించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అప్రూవల్ లభించింది. హీరో మోటో కార్ప్ The two-wheeler maker recorded highest ever sales in a festive season by clocking more than 14 lakh two-wheeler vehicle units in the 32-day period this year. సో 32 రోజుల కాలంలో 14 లక్షల వాహనాలు విక్రయించినట్టు రికార్డు స్థాయిలో హీరో మోటో కార్ వెల్లడించింది. మెల్లిగా 2-wheeler సేల్స్లో కూడా గ్రామీణ స్థాయిలో డిమాండ్ పెరుగుతుంది కాబట్టి గ్రామీణ స్థాయిలో మళ్ళీ డిమాండ్ రివైవల్ అవ్వడం వల్ల హీరో మోటో కార్ లాంటి కంపెనీస్కి ఇది ఒక చాలా పాజిటివ్ అంశంగా ఇక్కడ చెప్పుకోవచ్చు. మారుతి సుజుకి 4,90,000 వాహనాలు విక్రయించినట్టు వెల్లడించింది. ప్రస్తుతం మార్కెట్ షేర్ 42 నుంచి 43% పెరిగింది. యాక్సిస్ బ్యాంక్ మీద 90,92,000 రూపాయల పెనాల్టీని విధించారు. కేవైసీ నిబంధనలకు తగ్గట్టు వాళ్ళు కొద్దిగా వైలేషన్ చేసిన తరుణంలో మనప్పురం ఫినాన్స్ మీద కూడా దాదాపు 43 లక్షల పెనాల్టీ విధించారు. జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రాకి కర్ణాటకలోని కెనీలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ బేసిస్ మీద ఒక బిడ్ వాళ్ళు గెలుచుకున్నారు. అక్కడ పోర్ట్ నిర్మాణానికి సంబంధించి ఐడిబిఐ బ్యాంక్ ద ఇండియన్ గవర్నమెంట్ డజంట్ ఎక్స్పెక్ట్ టు కంక్లూడ్ ద సేల్ ఆఫ్ ద లెండర్ బై ఎండ్ ఆఫ్ దిస్ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్. సో ఈ మార్చ్ లోపు ఐడిబిఐ బ్యాంక్ విక్రయం పూర్తయ్యేట్టు ఏం కనిపించట్లేదని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఎస్జేవిఎన్లో ద స్టేట్ ఓన్డ్ పవర్ ప్రొడ్యూసర్ ఆన్ థర్స్డే సెడ్ ఇట్ హ్యాస్ సైన్డ్ ఎ ప్యాక్ట్ విత్ ద సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా టు సప్లై 200 megawatts ఆఫ్ విండ్ పవర్. ఇన్ఫో ఎడ్జ్ ఇంటరమ్ డివిడెంట్ ఇవ్వబోతోంది ₹10 ఒక్కొక్క షేర్కి మధ్యంతర డివిడెంట్. పేజ్ ఇండస్ట్రీస్ కూడా ₹75 మధ్యంతర డివిడెంట్ ఇవ్వబోతోంది. దాన్ని ఎక్స్డేట్ ఇవాళ అటు ఇన్ఫో ఎడ్జ్కి అండ్ పేజ్ ఇండస్ట్రీస్కి. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో RBI tightens capital norms for unsecured retail loans.
hikes risk weight on personal advances for lenders to 125%. Interest rates may go up. విపరీతంగా మనీ ఫ్లో వస్తున్న తరుణంలో లోన్స్ దొరకడం అనేది చాలా ఈజీ అయిపోయింది. ఇబ్బడి ముబ్బడిగా కంపెనీస్ లోన్లు ఇస్తున్నాయి. దీంతో ఇదొక రిస్క్ ఆన్ మోడ్లోకి వెళ్ళబోతున్నామన్న ఒక భయంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాపిటల్ నామ్స్లో మార్పులు చేయబోతోంది. అన్సెక్యూర్డ్ రీటైల్ లోన్స్ ఏవైతే ఉంటాయో పర్సనల్గా క్విక్గా వచ్చే లోన్స్, అటు ఇప్పుడు యాప్స్ విపరీతమైన యాప్స్ వచ్చేసరికి క్రెడ్ లాంటి యాప్స్, ఇట్లాంటి చిన్న చిన్న యాప్స్ అన్నీ కూడా మనం కూరగానే దాదాపు 4-5 లక్షల రూపాయలు బ్యాంక్ అకౌంట్లో ఇమీడియట్గా నిమిషాల వ్యవధిలో పడిపోతున్న తరుణంలో వీటికి చెక్ పెట్టడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని ప్రయత్నాలు చేయబోతోంది. దీంతో ఇంట్రెస్ట్ రేట్స్ కూడా పెరిగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. పరోక్షంగా ఇది ఈ కంపెనీస్కి లైక్ ముతూట్ అండ్ మనప్పురం ఫైనాన్స్కి బెనిఫిట్ కాబోతోంది. ఎందుకంటే ఇక్కడ పర్సనల్ లోన్స్ని కనుక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆపే ప్రయత్నం చేస్తే, అంటే పర్సనల్ లోన్స్ని ఆర్ అన్సెక్యూర్డ్ లోన్స్ని అంత ఈజీగా ఇవ్వకుండా కనుక కట్టడి చేసినట్టయితే పరోక్షంగా ఆ బిజినెస్ గోల్డ్ లోన్ ఫైనాన్సర్స్ వైపు మళ్ళీ అవకాశం ఉంటుంది. లైక్ ముతూట్ అండ్ మనప్పురం ఈ రెండు ఇప్పుడు ప్రస్తుతం ఈ బిజినెస్లో ఉన్నాయి. గోల్డ్ తాకట్టు పెట్టి తనఖా పెట్టి అప్పులు తీసుకోవడానికి జనాలు సుముఖత చూపిస్తారు, ఎందుకంటే ఈజీగా పర్సనల్ లోన్ దొరకనప్పుడు. ఇది పరోక్షంగా ఈ కంపెనీస్కి ముతూట్ అండ్ మనప్పురం ఫైనాన్స్కి బెనిఫిట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి లాంగ్ రన్లో. సో ఈ ఫ్యాక్టర్ని కూడా మనం ఇక్కడ గమనించాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ గవర్నమెంట్ రైట్స్ టు హెచ్ఏఎల్ సేస్ కంపెనీ నీడ్స్ ఇట్స్ నాట్ ఫర్ క్రియేటింగ్ సపరేట్ బిజినెస్ ఎంటిటీస్. సో ఇక్కడ వేదాంతకి మరొక దెబ్బ, అనిల్ అగర్వాల్కి మరొక దెబ్బ. అంత ఈజీగా మీ ఇష్టం వచ్చినట్టు కంపెనీస్ ఫ్లోట్ చేయడానికి, సపరేట్ బిజినెస్ ఎంటిటీస్గా మార్చడానికి నిర్ణయాలు తీసుకునే ముందు ప్రభుత్వ అనుమతి ఖచ్చితంగా తీసుకోవాలి అని చెప్పి చాలా స్పష్టంగా వెల్లడించింది. సో అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో మనం చూడాలి. ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఫెస్టివ్ బూస్ట్ టు లిఫ్ట్ Q3 జీడిపి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనాల ప్రకారం Q3 జీడిపి ఎకానమీ సీన్ గ్రోయింగ్ at 6.3% in quarter despite macro concerns. సో మ్యాక్రో కన్సర్న్స్ ఉన్నప్పటికీ కూడా సో పటిష్టమైన వృద్ధి రేటును మనం నమోదు చేస్తున్నాం కూడా. ఇండెక్సెస్ వరుసగా రెండో రోజు కూడా లాభాల్లో నిన్న ముగిశాయి. ఐటీ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు ఇక్కడ కనిపించింది, మెయిన్గా TCS, HCL టెక్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీస్లో. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఐటీ కంపెనీస్కి ఒక హోప్ ఈ క్వార్టర్లో టెక్ స్పెండ్స్ అనేది కొద్దిగా పెరిగాయి. దీనివల్ల పరోక్షంగా ఈ కంపెనీస్కి ఏమన్నా కొద్దిగా అన్న బెనిఫిట్ ఉండే అవకాశం ఉంది అన్న ఒక అంచనాలు అయితే ఉన్నాయి. అదొక అప్డేట్. అండ్ ఐటీ ఫర్మ్స్ స్టేర్ అట్ బ్లీక్ హాలిడే క్వార్టర్ అండ్ గ్రిమ్ అవుట్లుక్. ఇది ఒక నెగిటివ్ న్యూస్ వాళ్ళకి. సో ఒక పరస్పర విరుద్ధమైన వార్తలు ఇక్కడ మనం చూస్తున్నాం. అల్ఫాబెట్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా సీ వీకెనింగ్ డిమాండ్ ఎన్వైర్న్మెంట్ లాస్టింగ్ ఇన్ 2 లీస్ట్ క్వార్టర్స్. సో ఇదొక ఇంటర్నేషనల్గా చూస్తే ఈ ప్రధాన కంపెనీస్కి కొద్దిగా ఈ హాలిడే ఎఫెక్ట్ కారణంగా బలహీనమైన గ్రోత్ ఉండొచ్చు, బలహీనమైన బిజినెస్ ఉండొచ్చు అని చెప్పి భావిస్తున్నాయి. బట్ దేశీయంగా ఐటీ కంపెనీస్ మాత్రం మంచి హోప్స్ ఉండొచ్చు అని అంచనాలు అయితే పెట్టుకున్నాయి. యూకో బ్యాంకులో అడ్డగోలుగా కొన్ని టెక్నికల్ ఎర్రర్ అని కంపెనీ బ్యాంక్ చెప్తోంది. లేదేమన్నా సైబర్ అటాక్ జరిగిందేమో అన్న ఒక వాదన కూడా ఉంది. ఎర్రనియస్గా అంటే తప్పుగా వివిధ అకౌంట్స్కి 820 కోట్లు డిస్బర్స్ అయిపోయాయి. సో 820 crores యూకో బ్యాంక్ నుంచి వివిధ అకౌంట్స్కి IMPS రూపంలో ఆ రకరకాల రూపాల్లో 820 crores డబ్బు డిస్బర్స్ అయిపోయింది. దీన్ని వెంటనే గుర్తించిన బ్యాంకు 649 crores వరకు రికవర్ చేయగలిగింది. అంటే వాళ్ళ అకౌంట్స్ని బ్లాక్ చేయడము, ట్రాన్సాక్షన్స్ నిలుపుదల చేసే ప్రయత్నం అయితే చేశారు. బట్ స్టిల్ ఇంకా 171 కోట్ల రూపాయలు జనాల నుంచి రికవర్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే మీ అకౌంట్లో ఏదైనా డబ్బులు పడితే సడన్గా అందరూ తెలివిగా ఉన్న వాళ్ళు వాడకపోవచ్చు, లేదు ఇదే ఇంకా బెస్ట్ ఆపర్చునిటీ ఉన్న వాళ్ళు డబ్బులు వినియోగించుకోవచ్చు. అలా 171 కోట్ల రూపాయలు వినియోగం అయితే అయిపోయింది. ఆ డబ్బులు మళ్ళీ తిరిగి రాబట్టే ప్రయత్నం యూకో బ్యాంక్ చేస్తుంది. CBI దీని మీద ఎంక్వైరీ చేస్తుంది, ఆ డబ్బులు రికవర్ చేసే ప్రయత్నం చేస్తుంది. దీంతో యూకో బ్యాంక్ మీద గట్టి ఎఫెక్ట్ అయితే పడబోతోంది. రాజేష్ ఎక్స్పోర్ట్స్ ఫెయిల్స్ టు ప్రొవైడ్ వైటల్ డేటా, NSE ఆస్క్ ఇట్ టు క్లారిఫై. సో క్లారిఫై చేయాలి అని చెప్పి రాజేష్ ఎక్స్పోర్ట్స్ని కోరింది NSE. అండ్ బ్రోకింగ్ హౌసెస్ స్టాక్స్ చాలా లాభాలతో దూసుకుపోతున్నాయి. క్లయింట్స్ పెరుగుతున్నారు, ట్రేడింగ్ యాక్టివిటీ మళ్ళీ పెరుగుతుంది గత కొద్ది రోజుల నుంచి. దీంతో 5 పైసా, Angel One, IIFL, MOFSL, జియోజిత్ లాంటి స్టాక్స్లో మళ్ళీ మనం యాక్టివిటీ గమనించే అవకాశం ఉంది. రీటైల్ ఫ్లోస్ చేస్ బిగ్ రిటర్న్స్ విత్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్. సో మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లోకి, స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లోకి నిధుల ప్రవాహం పెరుగుతోంది అన్నట్టుగా ఇక్కడ అప్డేట్. టాటా టెక్
3,042 కోట్ల రూపాయల ఐపీఓ నవంబర్ 22వ తారీఖున ప్రారంభం కాబోతోంది. 475 రూపాయల నుంచి 500 రూపాయల మధ్య ఇష్యూ ప్రైస్ని వీళ్ళు ఖరారు చేశారు. నవంబర్ 24వ తారీఖున ఇష్యూ ముగియబోతుంది. బిజినెస్ ఛానల్ ఫస్ట్ పేజ్లో ఆర్బీఐ రైజెస్ రిస్క్ వెయిట్స్ ఫర్ అన్సెక్యూర్డ్ లోన్స్, ఇండియా లాస్, వియత్నామ్స్ గెయిన్, యాపిల్స్ చైనీస్ వెండర్ చేంజెస్ ప్లాన్, సైబర్ అటాకా లేకుంటే ఇది ఇంటర్నల్గా ఏదన్నా జరిగిందా అన్న దాని మీద ఆరా తీస్తున్నారు యూకో బ్యాంక్ విషయంలో సిబిఐ. ఇంకా జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా 4,119 కోట్ల రూపాయల కర్ణాటక పోర్ట్ ని గెలుచుకోగలిగింది. ఇది మర్మగోవా అటువైపు అండ్ మంగళూరు పోర్ట్ మధ్య ఇది రాబోతోంది. దాదాపు 2 లక్షల టన్నుల కెపాసిటీని హ్యాండిల్ చేయగల వెజల్స్ని ఈ పోర్ట్లో అనుమతిస్తారు. ఈ పోర్ట్ అంతవరకు హ్యాండిల్ చేయబోతోంది. అండ్ వోకార్డ్ నిన్న 14-15% మేర పెరిగింది. ఓవరాల్గా ఏ గ్రూప్ స్టాక్స్లో టాప్ గెయినర్గా నిలిచింది. సోలార్ ఇండస్ట్రీస్ 4.5%, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ 7.5% దాకా పెరిగింది. రెగ్యులర్ 2 వారాల యావరేజ్ వాల్యూమ్తో పోలిస్తే 24 రెట్లు అధికంగా ట్రేడింగ్ వాల్యూమ్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్లో జరిగింది. సిఈ ఇన్ఫోసిస్టమ్ స్టాక్ 115% మేర ఈ 6 నెలల్లో పెరగడం చూస్తున్నాం. స్టాక్ ఆల్ టైమ్ హై హిట్ చేసింది. అండ్ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 2.5%, పెన్నార్ ఇండస్ట్రీస్ 11%, అండ్ టాటా కన్సల్టెన్సీ నాకు 3% మేర పెరిగింది. అండ్ ఫెస్టివల్స్ ఫెయిల్ టు లైట్ అప్ అపరల్ సేల్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ షేర్. సో ఇక్కడ అపరల్ సేల్స్ అంత గొప్పగా లేవు ఈసారి ఫెస్టివల్ సీజన్లో. కొద్దిగా కన్జ్యూమర్ డ్యూరబుల్స్ మాత్రమే మంచి డిమాండ్ అయితే వచ్చింది. లైక్ మొబైల్స్, ల్యాప్టాప్స్, ఎయిర్ కండిషన్స్ ఇట్లాంటివన్నీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ బాగా పెరిగాయి. కానీ బట్ సంహౌ ఈ బట్టలకు సంబంధించిన వస్త్రాలకు సంబంధించిన సేల్స్ మాత్రం అంత గొప్పగా లేదు అనేది ఒక సంకేతం. సో దీంతో Q3లో ఈ కంపెనీస్ హోల్డ్ చేస్తున్న వాళ్ళు కొద్దిగా జాగ్రత్త పడాలి అనేందుకు ఒక సంకేతం. సో ఇవి మేజర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ వీకెండ్.